ఈ వీడియోలో మైక్రోనేస్ ఎన్ఎస్ నేజల్ స్ప్రేని ఎలా ఉపయోగించాలో నేను మీకు చెప్తాను. ఇది దాని ప్రొటెక్టివ్ క్యాప్, నేజల్ టిప్, యాక్చువేటర్ ఇంకా మెడిసిన్ కంటైనర్. ఈ నేజల్ స్ప్రేను మీ డాక్టర్ సూచించిన విధంగా లేదా ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నట్టు ఉపయోగించండి. మొదటగా మీ పాపను చేతులు బాగా కడగమని ప్రోత్సహించండి. తర్వాత బాటిల్ను సుమారు 5 సెకండ్ల పాటు షేక్ చేయమని చెప్పండి. ఆపై ప్రొటెక్టివ్ క్యాప్ను తీయమని చెప్పండి. మీరు ఈ బాటిల్ను మొదటిసారి లేదా చాలా రోజుల తర్వాత వాడుతున్నట్టయితే ముందుగా గాల్లోకి కొన్నిసార్లు స్ప్రే చేసి టెస్ట్ చేయండి. కానీ నాజిల్నెప్పుడూ కళ్ళకి దూరంగా ఉంచాలి. నాజిల్ టిప్ను ఎప్పుడూ సూదితో గుచ్చకూడదు. అలాగే నాజిల్ స్ప్రేను ఎవ్వరితోనూ పంచుకోకూడదు. పాపను మెల్లగా ముక్కు చీదమని చెప్పండి. బాటిల్ను నిలువుగా పట్టుకుని నాజిల్ పైభాగంపై చూపుడు వేలుని ఉంచండి. నాజిల్ను మెల్లగా ముక్కులో పెట్టండి. నాజిల్ నొక్కి శ్వాస తీసుకోమని చెప్పండి. తర్వాత నోటి ద్వారా శ్వాస వదలమని చెప్పండి. రెండవ స్ప్రే అవసరమైతే అదే స్టెప్స్ మళ్లీ చెయ్యండి. కాకపోతే ముక్కులో మరోవైపు ఇదే విధంగా స్ప్రే చేయండి. కొద్దిసేపు ఆగి అవసరమైతే ముక్కు తుడవండి. స్ప్రే చేసిన వెంటనే తుమ్మడం, దగ్గడం లాంటివి చేయకూడదు. ఉపయోగించిన వెంటనే దాన్ని టిష్యూతో తుడవండి. నేజల్ స్ప్రేను శుభ్రం చేసే విధానం. ప్రతి వారం ఒక్కసారి నాజిల్ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. నాజిల్ను పైకి లాగి బాటిల్ నుంచి వేరు చేయండి. క్యాప్ ఇంకా నాజిల్ను శుభ్రమైన నీటితో కడగండి. ఆపై వాటిని నాజిల్ అలాగే క్యాప్ గోరువెచ్చని నీటిలో కొన్ని నిమిషాలు ఉండనివ్వండి. గది ఉష్ణోగ్రతలో పూర్తిగా ఆరిన తర్వాత తిరిగి బాటిల్కి అమర్చండి. మరిన్ని క్లీనింగ్ టిప్స్ కోసం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని చదవండి లేదా మీ డాక్టర్ను సంప్రదించండి. మైక్రోనేస్ ఎన్ఎస్ పిల్లలతో మృదువుగా, లక్షణాలపై శక్తివంతంగా, ఎందుకంటే ప్రతి శ్వాస విలువైందే. మరిన్ని వివరాలకు ఎల్లప్పుడూ మీ డాక్టర్ సూచనలను అనుసరించండి. ముఖ్యమైన సూచనలు: ఈ స్ప్రేను డాక్టర్ సూచనల మేరకే ఉపయోగించండి. మోతాదుకు మించి అస్సలు ఉపయోగించకండి. ఈ మందు పనిచేయడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి క్రమం తప్పకుండా వాడాలి. మీ డాక్టర్ చెప్తే తప్ప ఈ ట్రీట్మెంట్ను మధ్యలో ఆపకూడదు. ఇది కేవలం మీకోసం మాత్రమే ప్రత్యేకంగా సూచించబడింది. ఇతరులతో పంచుకోకూడదు. పిల్లలకు దూరంగా ఉంచండి. వాడడానికి ముందు బాగా కదపండి. ఇది కేవలం ముక్కు కోసం మాత్రమే.